తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 750కి పైగా సినిమాల్లో కోటా శ్రీనివాసరావు నటించారు. కోటా మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కోటా శ్రీనివాసరావు అభిమానులు పెద్ద ఎత్తున ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. పలువురు ప్రముఖులు కోటా పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచరి ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబై అమెరికా తానాకి వెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగలను. మీకు తెలుసు, నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోటా శ్రీనివాసరావు గారి వాడ మనందరికీ, తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోటా శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. మీరందరూ కూడా కోటా శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.